నేను మా స్కూల్లోను చెప్పి గొంతు రాసిపోయింది. ఏం చెప్పిపోయినావు నువ్వు? ABCD అవన్నీ అట్లా రాసిపోయింది. అట్లా కలర్చుకుని చెప్తున్నాను, అన్ని చెప్తున్నాను. అందుకు ఇంకొకత చెప్తామనుకుంటున్నా. చెప్పు, మళ్ళీ ఇంకొకటి చెప్పు. ఒక ఉందంట, దానికి 2 పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లల్ని ఒక దెయ్యం వచ్చి అట్లా కొరికేసింది. అది పనుకుని చూసినాక ఆ పిల్లలు లేవు. ఎక్కడ పోయినావి పిల్లలు? ఆ దెయ్యము వాళ్ళ పిల్లల్ని తినేసింది. తర్వాత ఏమైంది? అట్లు ఇంకో పెద్ద దెయ్యం రామురాసుడు అట్లా వచ్చి నరికి పారేసినాడు. అయ్యో. తర్వాత ఏమైంది? వాళ్ళ అమ్మని కూడా నరికిస్తున్నారు, చీల్ పారేసినాడు. అయ్యో. తర్వాత అట్లా ఇంకో రాసేస్తుంది వచ్చి అట్లా గుద్ది అవునే కొట్టిందా? అట్లా ఏడ్చలేదా? కాదు, ఇంకో మంచి వచ్చి మళ్ళీ మన అట్లా ఆ రామరాసులు వంట చేసుకుని చికెన్ మసాలా తీసుకుని అట్లా తినేసా. మరి ఆవులు వాళ్ళు ఏమనరే? మళ్ళీ దాని కాలు కింద ఒక కత్తి పెట్టినాడు. అట్లా కోసుకుని వాళ్ళ కాలు అట్లా చచ్చిపోయా. రామదాసులు వాళ్ళ పిల్లలు చాలా వేటాడతారు. దాన్ని కూడా ఒక కత్తి 3 కత్తులు తెచ్చి మళ్ళీ కిందకు పెట్టి అట్లా మళ్ళీ దాన్ని తొక్కితే పైనకి లేసా. ఇంకా రక్తం వచ్చా, ఇంకా చచ్చిపో. అవునా? లాస్ట్కి ఏమైంది? లాస్ట్కి దాన్ని కూడా నచ్చి పెట్టి కాల్చుకుని తినేసినారు. ఎవరు తినేసినారు? మనుషులు తినేసినారా? మళ్ళీ దానివల్ల ఏం తెలుసుకున్నాం నాన్న మనము? దానికి ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నాయి. చాలా మంది కత్తులు తెచ్చినాడు, అన్నీ వేస్తున్నాడు చుట్టూగా. ఇంకంతే చచ్చిపోయినాడు. అవునా? దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలన్నా? ఈ కథ వల్ల ఏం తెలుసుకున్నావు నువ్వు? ఎవరిని బాధ పెట్టకూడదు.